హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి NIEPID నుంచి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. దీనికి వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అనమాట. కాంట్రాక్ట్ బేస్డ్ కూడా ఉన్నాయి, బట్ ఏంటంటే ఆ రోల్స్ అనేవి వేరు, జాబ్ రోల్స్. మనం ఏంటంటే ఓన్లీ పర్మనెంట్ జాబ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసమే మనం డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ పర్సనల్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అని చెప్పేసి ఉంది కదా. ఇది వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. మీరు కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే వాట్ న్యూస్ అని ఉంది కదా, దానికి కింద స్క్రోల్ చేసుకుని ఇక్కడ చూడండి, ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 01/2024 అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తున్నట్టయితే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ లింక్ ఏంటంటే పేపర్ నోటిఫికేషన్ అనమాట. ఏదైతే పేపర్లో మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందో అది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ కింద క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్ నోటిఫికేషన్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కిందన రెగ్యులర్ పొజిషన్స్ ఉన్నాయి, అలాగే కాంట్రాక్చువల్ పొజిషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇవి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఇవి కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట. ఇనిషియల్గా 3 years అయితే ఉంటుంది, తర్వాత వాళ్ళకి ఇష్టమైతే ఎక్స్టెండ్ చేస్తారు, లేకపోతే లేదండి. మనం ఓన్లీ రెగ్యులర్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసమే మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు టెలిఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా వచ్చినా మీరు ఏంటంటే ఈ నెంబర్స్ మీరు కాంటాక్ట్ అయినట్టే వీరైతే మీకు సొల్యూషన్ అనేది చూపిస్తారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి సికింద్రాబాద్లో అయితే ఉందండి. ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 01/2024 ఫాలోయింగ్ రెగ్యులర్ పోస్ట్ టు బి ఫిల్డ్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ మాట. ఓకేనా, కాంట్రాక్ట్ బేస్డ్ కూడా ఉన్నాయి. మనం ఓన్లీ పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసమే డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇదిగోండి, రెగ్యులర్ పోస్ట్ టు బి ఫిల్డ్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్. ఇప్పుడు పర్మనెంట్ రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దాం. మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ సికింద్రాబాద్లో ఉంటుందండి. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి కుక్ అండి. ఓకేనా, 6th సీరియల్ నెంబర్ చూసుకోండి. కుక్కు సంబంధించి పే స్కేల్ లెవెల్ 1 ఇస్తున్నారు. ఇనిషియల్గా బేసిక్ శాలరీ 18,000 వరకు వస్తుంది. గ్రాస్ వచ్చేసి పర్ మంత్ 24,000 వరకు వస్తుందండి. ఒకటే పోస్ట్ ఉంది, ఓపెన్ కేటగిరీ తీస్తున్నారు. ఏ క్యాస్ట్ వాళ్ళని దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 35 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. SC/ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, PWBD క్యాండిడేట్స్ ఎవరు ఉంటే వాళ్ళకి 10 years అండి ఏజ్ రిలాక్సేషన్ అనేది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10th పాస్ అండి. 10th పాస్ అయిన సర్టిఫికేట్ మీద ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కుక్కు సంబంధించి ఈ వంటలకు సంబంధించి మీ దగ్గర 2 years ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఈ పొజిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా మీకు సికింద్రాబాద్లోనే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే MSEC నోయిడా అనేది ఉందండి. ఇక్కడ మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అక్కడ వస్తుంది. దీనికి పొజిషన్ ఏమి ఇస్తున్నారంటే MTSలో ఆయా అండి. పే స్కేల్ లెవెల్ 1 అంటే సేమ్ శాలరీ ఇస్తున్నారన్నమాట. ఇనిషియల్గా బేసిక్ శాలరీ వచ్చేసి 18,000 వస్తుంది. గ్రాస్ శాలరీ వచ్చేసి 24,000 వరకు వస్తుంది. ఒకటే పోస్ట్ ఉంది, అది ఓబీసీ వాళ్ళకి అండి. 18 years నుంచి 25 years ఏజ్ లిమిట్. ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అండి. మరి ఇంకా రిలవెంట్గా మీకు ఏ సర్టిఫికేట్ అయితే ఏమీ అవసరం లేదు, 10th పాస్ అయిన సర్టిఫికేట్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనకి డిజైరబుల్లో ఏమి ఇచ్చారంటే ఎక్స్పీరియన్స్ యాజ్ ఆయా అని చెప్పేసి అడిగారు అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఆయాగా వర్క్ చేసినట్టు ఏమైనా ఉంటే ఇవి ఏంటంటే ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అనమాట. మీకు ఇంకా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడానికి అనమాట. ఈ NCC సర్టిఫికేట్స్ ఎలాగండి SSC GDకి వాటికి ఎలా అయితే యూజ్ అవుతుందో ఇది కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అలాగే యూజ్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, మీరు ఈ 10th పాస్ అయితే సరిపోతుంది, దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీజనల్ సెంటర్ నోయిడాలో చూసుకున్నట్టయితే అటెండర్ పోస్ట్ అండి. పే స్కేల్ లెవెల్ 1 ఇస్తున్నారు. సేమ్ గ్రాస్ శాలరీ 24,000 వరకు వస్తుంది పర్ మంత్. ఒకటే పోస్ట్ ఉంది, అది కూడా ఓపెన్ కేటగిరీ తీస్తున్నారు. ఏ కేటగిరీ వాళ్ళని దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 years నుంచి 25 years ఉన్నవాళ్ళు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అండి. దీనికి కూడా ఓకేనా, 10th పాస్ అయితే సరిపోతుంది. ఎక్స్ట్రాగా మీకు ఏ సర్టిఫికేట్ అవసరం లేదు. కొద్దిగా బేసిక్గా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఏ పర్వాలేదు, అది డిజైరబుల్లో ఉంది కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కోల్కతాలో చూసుకున్నట్టయితే LDC అండి, అంటే లోవర్ డివిజన్ క్లర్క్ టైపిస్ట్ అనమాట. పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ వచ్చేసి 27,000 వరకు వస్తుంది పర్ మంత్ శాలరీ. దీనికి ఒకటే పోస్ట్ ఉంది, ఓపెన్ కేటగిరీలో తీస్తున్నారు. ఏ కేటగిరీ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. 18 years నుంచి 27 years ఉన్న వాళ్ళ వరకు
ఏజ్ లిమిట్ అండి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాడర్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అండి ఏజ్ రిలాక్సేషను. అండ్ నెక్స్ట్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12థ్ పాస్ ఆర్ ఈక్వాలెంట్ అని చెప్పి అడిగారన్నమాట. 12థ్ పాస్ అంటే ఇంటర్ చేసిన వాళ్ళు, ఆర్ ఈక్వాలెంట్ అంటే మనకి ఎవరెవరు వస్తారంటే ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? వీళ్ళు ఎవరైనా సరే ఈ 12థ్ పాస్ ఆర్ ఈక్వాలెంట్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే వీళ్ళకి టైపింగ్ స్పీడ్ అయితే రావాలి. మీకు రిలవెంట్‌గా మీకు టైపింగ్‌కి సంబంధించి సర్టిఫికేట్ ఏమి అవసరం లేదు గానీ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా మీరు టైప్ చేసి వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డ్రైవర్ పొజిషన్ అండి పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. సేమ్ సాలరీ వస్తుంది. 27,000 వరకు వస్తుంది. ఒకటే పోస్ట్ ఉంది. అది కూడా ఓపెన్ కేటగిరీ. 35 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ క్లాస్ పాస్ అయ్యి నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. అలాగే డ్రైవర్‌కి సంబంధించింది కాబట్టి మీకు అట్‌లీస్ట్ 2 ఇయర్స్ డ్రైవర్‌గా మీరు వర్క్ చేసినట్టు ఎక్స్‌పీరియన్స్ అయితే కంపల్సరీగా కావాలి. లైసెన్స్ కూడా కంపల్సరీ అండి డ్రైవింగ్ లైసెన్స్ అనేది. ఓకేనా? మీకు 10థ్ ప్లస్ మోటార్ మెకానిజం మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. అలాగే దాంతో పాటుగా 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే కంపల్సరీగా కావాలి డ్రైవర్ పొజిషన్‌కి. నెక్స్ట్ వచ్చేసి అటెండెంట్ అండి. ఈ అటెండర్‌కి వచ్చేసి పే స్కేల్ లెవెల్ 1 ఇస్తున్నారు. 24,000 వరకు వస్తుంది. ఒకటే పోస్ట్ ఉంది ఓపెన్ కేటగిరీకి. 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ పాస్. ఓకేనా? 10థ్ ఒక్కటే పాస్ అయితే సరిపోతుంది. మీకు రిలవెంట్‌గా ఇంకేం సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ఇక్కడ అటెండర్ ఉంది. తర్వాత ఇక్కడ అటెండర్ ఉంది. 2 ఒకటేనా అంటే ఇక్కడ మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ రీజనల్ సెంటర్ నోయిడాలో ఉంటది. ఇక్కడ మనకొచ్చేసి రీజనల్ సెంటర్ కోల్‌కతాలో ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి కాంట్రాక్టువల్ బేసిస్ కూడా ఉన్నాయని చెప్పాం కదా! అది ఇదేనండి. ఇప్పుడు కింద ఉన్నవండి కాంట్రాక్ట్ బేస్ మీద రిక్రూట్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు కాంట్రాక్ట్ బేస్డ్‌గా. నేను ఫస్ట్‌ది ఎలాగైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానో ఇక్కడ చూడండి డిస్ట్రిక్ట్ మెన్షన్ చేస్తారన్నమాట. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పోస్ట్ ఏంటి అని చెప్పేసి ఉంటుంది. మీకు ఇందులో కాంట్రాక్ట్ బేస్‌లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ పాయింట్స్‌లో డిస్కస్ చేసుకున్నట్టయితే జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండ్ ఆల్ అప్లికేషన్ మస్ట్ ఫుల్‌ఫిల్ ది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఉంది అని చెప్పేసి మనకి క్లియర్‌గా మెన్షన్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ది క్యాండిడేట్ సెలెక్టెడ్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది రెగ్యులర్ పోస్ట్ న్యూ పెన్షన్ స్కీమ్. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో రెగ్యులర్ పోస్ట్‌కి వాళ్ళకి న్యూ పెన్షన్ స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతది అని చెప్పేసి మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మరి ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్స్, పబ్లిక్ సెక్టార్స్‌లో వర్క్ చేస్తున్నారో వాళ్ళేంటంటే త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా రావాలి. అంటే ఎన్ఓసీ సర్టిఫికేట్ అయితే తీసుకురావాలి. నెక్స్ట్ ఇది మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ కాదు. ఆఫ్‌లైన్ అప్లికేషన్ అండి. ఆఫ్‌లైన్ అప్లికేషన్ కూడా మనం ఏంటంటే ఒక ఎన్వలప్ కవర్ తీసుకోవాలి. ఎన్వలప్ కవర్‌లో టాప్‌లో ఏంటంటే మనం అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ అటెండర్ అయితే అటెండరు, ఎంటీఎస్ అని పెట్టేసి బ్రాకెట్‌లో ఆయా అని చెప్పేసి రెగ్యులరా, కాంట్రాక్టా మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు? రెగ్యులర్ అయితే రెగ్యులర్ మీద టిక్ పెట్టండి. కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్టువల్ మీద టిక్ పెట్టండి. నెక్స్ట్ ఆల్సో ది పోస్ట్ అప్లైడ్ ఫర్ అండ్ సీరియల్ నెంబర్. ఇక్కడ మనకి ఏంటంటే సీరియల్ నెంబర్ కూడా మెన్షన్ చేయమన్నారు. మీకు ఇక్కడ సీరియల్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? అక్కడ 6 అని 5 అని ఉంటాయి. ఆ సీరియల్ నెంబర్స్ కూడా మీరు మెన్షన్ చేయండి. నెక్స్ట్ అలాంగ్ విత్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీ సర్టిఫికేట్స్ అండి. ఏవైతే మీరు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. మీ దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్, క్యాస్ట్ ఉంటే క్యాస్ట్, తర్వాత డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఉంటాయి అవి. ఇవన్నీ జెరాక్స్ కాపీస్ సెల్ఫ్ అటాచ్డ్. సెల్ఫ్ అటాచ్డ్ అంటే ఒక జెరాక్స్ కాపీ తీసుకొని జెరాక్స్ కాపీ కింద మీరు సైన్ చేసినట్టయితే అది సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్. ఇవన్నీ జెరాక్స్ మీరైతే అటాచ్ చేసి వీళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ 500009కి 19థ్ జులై 2024 లోపు మీరైతే పోస్ట్ ద్వారా వాళ్ళకి పంపించాల్సి ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ, షార్ట్ లిస్టెడ్ ఎలా మనకి చేస్తారంటే ఫస్ట్ స్క్రీనింగ్ కమిటీ అనేది ఒకటి ఉంటుందన్నమాట. మీరు పంపించిన అప్లికేషన్స్ అన్నీ స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు ఏంటంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. మీరు అప్లికేషన్ ఫిల్ చేశారా? మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేశారా? లేదని చెప్పేసి స్క్రీనింగ్ కమిటీ అనేది ఏం చేస్తదంటే షార్ట్ లిస్ట్ చేసిన దాన్ని బట్టి మీకైతే ఎవరైతే ఇప్పుడు కొన్ని షార్ట్ లిస్ట్ అవుతాయి. కొన్ని ఏంటంటే అప్లికేషన్ సరిగ్గా ఫిల్ చేయకపోతే అది రిజెక్ట్ అవుతది. వాళ్ళకి సంబంధించి ఏంటంటే రిజెక్ట్ చేసినవన్నీ పక్కకు తీసేస్తారు. ఎవరైతే ఈ స్క్రీనింగ్ కమిటీ వారు సెలెక్ట్ చేస్తారు కదా! వాళ్ళకి కాల్ లెటర్స్ అనేవి పంపిస్తారన్నమాట రిటన్ టెస్ట్‌కి, ఇంటర్వ్యూకి. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఫర్ ది రెగ్యులర్ పోస్ట్ ఆఫ్ డ్రైవర్ సీరియల్ నంబర్ 10 షుడ్ ప్రొసెస్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ మోటార్ కార్స్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. డ్రైవింగ్ లైసెన్స్ అనేవి కంపల్సరీగా కావాలి. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ అండి. లాస్ట్ డేట్ మనకి ఎప్పుడు 19థ్ జులై 2024 కదా లాస్ట్ డేట్. అదే మనకి కట్ ఆఫ్ డేట్ మాట. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ గాని, ఏజ్ లిమిట్ గాని ఏదైనా సరే అదే. కాంట్రాక్చువల్ బేసిస్‌లో ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి 56 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉందని చెప్పి మనకి మెన్షన్ చేశారు. నెక్స్ట్ దీనికి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రూ. 500 అనేది అప్లికేషన్ ఫీజ్ అండి. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్‌కెళ్ళి మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది.
అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఉమెన్ కేటగిరీ. ఉమెన్స్ ఏ కేటగిరీ వాళ్ళైనా దీనికి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ పే చేయవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసి ₹500 అనేది అప్లికేషన్ ఫీజు అయితే డీడీ రూపంలో మీరైతే తీయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ పాలసీ ఆల్రెడీ చెప్పాను కదండి, గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఉంటుందని చెప్పి మనకి ఇచ్చారు. ఇప్పుడు మీకు ఏంటంటే అప్లికేషన్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అని డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట లింక్. ఈ 2 లింకులు ఏంటంటే పైది గ్రూప్ ఏ వచ్చేసి అప్లికేషన్ ఫాము ఏది టీచింగ్ పొజిషన్‌కి. ఇది గ్రూప్ బి అండ్ గ్రూప్ సి నాన్ టీచింగ్ పొజిషన్‌కి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినవి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి అండి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలంటే అప్లికేషన్ నంబర్ వచ్చేసి మీరేం ఫిల్ చేయొద్దు. ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ కాబట్టి వాళ్ళే అక్కడ ఫిల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ అప్లైడ్ ఫర్ వచ్చేసి ఇక్కడ ఎంటీఎస్ అయితే ఎంటీఎస్, అటెండర్ అయితే అటెండర్, ఎల్డీసీ అయితే ఎల్డీసీ అది మెన్షన్ చేయండి. మీ ఫోటో ఒకటి ఇక్కడ ఎంటర్ ఇచ్చేసేయండి. తర్వాత సీరియల్ నెంబర్ మీరు పోస్ట్ పక్కన సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అమౌంట్ వచ్చేసి 500, నేమ్ ఆఫ్ ది బ్యాంక్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీ ఫుల్ నేమ్ అనేది బ్లాక్ లెటర్స్లో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలాగైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీ ఫాదర్ నేమ్ మెన్షన్ చేయండి. ఇది వచ్చేసి ఓన్లీ ఎంప్లాయీస్ అక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఇది వదిలేసేయండి. ఆ నెంబర్ ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇది డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్ అండ్ ఇయర్ మెన్షన్ చేయండి. నేషనాలిటీ ఇండియన్ అని పెట్టండి. మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ రిలీజియన్, కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్సా? ఎస్ అని అడుగుతుంటారు. నో అయితే నో పెట్టండి. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టిన వాళ్ళు రిలవెంట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ అడ్రస్ ఏంటి, కరస్పాండింగ్ అడ్రస్ అండ్ నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్, పిన్ కోడ్ అండ్ నెక్స్ట్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి కరెక్ట్‌గా ఎంటర్ చేయండి. ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్‌తోనే కమ్యూనికేట్ చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని ఈ బ్లాక్ అంతా మీ 10th క్లాస్ నుంచి మీరు ఎంతవరకు అయితే కంప్లీట్ చేస్తున్నారో అంతవరకు మీరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఫిల్ చేయొచ్చు. ప్రాబ్లమ్ అయితే లేవు. నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా డిప్లొమా గాని, ఐటీఐ గాని చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇది ఫిల్ చేయొచ్చన్నమాట. లేకపోతే ఖాళీగా వదిలేసేయండి. ప్రాబ్లమ్ అయితే లేవు. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అడిగారు కదా! వాళ్ళకి సంబంధించింది కూడా ఇందులో ఇచ్చారు. మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్ లేకపోతే ఏం ఫిల్ చేయొద్దు. ఖాళీగా వదిలేసేయండి. ప్రాబ్లమ్ లేదు. ఎక్స్‌పీరియన్స్ కూడా మీ దగ్గర ఉంటే ఫిల్ చేయండి. బట్ ఫిల్ చేసినట్టయితే కంపల్సరీగా మీరు ఆ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాలి. లేకపోతే ఖాళీగా వదిలేసేయండి. ఓకేనా? ఎక్స్‌పీరియన్స్ లేని పోస్టులకి. ఇదొచ్చేసి ఏంటంటే మీరు ఎక్కడైనా అంటే ఇప్పుడు ఇల్లు మారుతుంటారు కదండీ! అద్దెకు ఉన్నోళ్ళు 1 ఇయర్ కన్నా ఎక్కువ ఉండరు. 6 మంత్స్ ఇక్కడ ఉంటారు. తర్వాత ఇల్లు మారి ఇంకో 6 మంత్స్ వేరే దగ్గరికెళ్తారు. వాటికి సంబంధించి ఎన్ని మంత్స్ ఉన్నారు, ఫ్రమ్ నుంచి 2 వరకు వాళ్ళ అడ్రెస్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ అడిగారు. మీరు ఒకే అడ్రెస్‌లో ఉంటే ఫ్రమ్ నుంచి 2 అని చెప్పేసి మీ అడ్రెస్ అనేది మెన్షన్ చేసేసేయండి సరిపోతుంది. నెక్స్ట్ మీ రిలేటివ్స్ ఎవరైనా ఎన్ఐఈపీఐడీలో ఉన్నారా లేదా అని చెప్పి అడుగుతున్నారు. లేకపోతే నో అని పెట్టేసేయండి. ప్రాబ్లమ్ అయితే లేవు. ఇవన్నీ మీరు ఫిల్ చేసేసేయండి. మీరేంటంటే వై యూ థింక్ యూ ఆర్ సూటబుల్ ఫర్ దిస్ పోస్ట్. మీరు ఈ పోస్ట్‌కి సూటబులా కాదా అని చెప్పేసి చిన్న డిస్క్రిప్షన్‌లో ఒక పేజ్ అటాచ్ చేయమంటారు. మీరు అది మీ ఓన్ హ్యాండ్ రైటింగ్‌తో మీరు రాసి అటాచ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డేటు, ప్లేసు అండ్ నెక్స్ట్ మీ సిగ్నేచర్ అనేది సిగ్నేచర్ చేసేసి ఒక ఎన్వలప్ కవర్‌లో పెట్టేసి ఆ ఎన్వలప్ కవర్‌ని మీరు ఏం చేస్తారంటే మనకు అక్కడ అడ్రెస్ ఇచ్చారు కదా! ఆ అడ్రెస్‌కి మీరు అయితే లాస్ట్ డేట్‌లోపు పంపించాల్సి ఉంటుంది. ఇదేనండి ఈ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్‌లో గాని, అప్లికేషన్ ప్రాసెస్‌లో గాని ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.